ఇది కావేరీ సీడ్స్ అండి. ఇది 85-77 రిలాక్స్. ఈ రైతులు మాటల్లో మనము వాళ్ళ అభిప్రాయము మన చేంజ్ చూడడానికి వచ్చారు. వాళ్ళంతా వాళ్ళ అభిప్రాయము వాళ్ళ మాటల్లోనే మనం తెలుసుకుందాము. చెప్పండి సార్, సుబ్బారావు గారు మీ అభిప్రాయం చెప్పండి సార్. కొంచెం అభిప్రాయం దిగుబడి బాగా వచ్చింది, మొలక శాతం బాగుంది, దిగుబడి బాగా వచ్చింది అని అనుకుంటున్నాం. మీకు ఇందులో ఏం నచ్చిందండి? మీరు చెప్పండి. చెప్పండి చెప్పండి సార్, మీరు చెప్పండి. సుబ్బారావు గారు చెప్పండి. సుబ్బారావు గారు చెప్పండి సార్. మీరు కర్ర సన్నమైన కండి బాగుంది, తెగులు లేదు, పురుగు లేదు, తెగులు లేవు, పురుగు లేదు, దిగుబడి ఎక్కువ వచ్చిందని నీకు నమ్మకం కలిగింది. ఓకే, మీ అభిప్రాయం సార్? మీ పేరు చెప్పండి. మీరే కదా ఈ విత్తనం వేసింది? చెప్పండి సార్. మొలక శాతం బాగుంది, తెగుళ్ళు లేవు. ఓకే, దిగుబడి బాగా వస్తుందని నమ్మకం ఉంది. వచ్చే సంవత్సరం మీ రైతులు ఎన్ని ఎకరాలు వేయాలనుకుంటున్నావు నువ్వు? 3 ఎకరాలు ఉంది మొత్తం వేస్తా. ఈ సంవత్సరం ఎంత వేసావు? ఈ సంవత్సరం 3.5 వేసా. 3.5 ఎకరాలు మొక్కజొన్న వేసావా? మొత్తం ఇదే వేసావా? ఇదే వేసా. వచ్చే సంవత్సరం కూడా మొత్తం ఇదే వేస్తావు. నీ తోటి రైతులు చెప్తావా కావేరీ వేసుకోవాలని? చెబుతా. కంపల్సరీ గ్యారంటీకి చెప్పాలని నమ్మకం కుదిరిందే లేదా? అందరూ కుదిరింది. వచ్చిన వాళ్ళు కూడా బాగుంది అంటున్నారు. వచ్చిన వాళ్ళు కూడా బాగుంది అంటారు. ఓకే సార్, చెప్పండి సార్. మీరు సార్ చెప్పండి. బాగుందండి, బాగా నీట్గా ఉంటుందండి ఇది. ఓకే, మీరు వేసాను నేను, బాగానే వచ్చింది. ఓకే, నీడు మన ఈ విత్తనం ఇవ్వలేదండి. ఇది అది ఎట్టి డబుల్ 2 అనే రకం ఇచ్చారు. కావేరీలో మంచి రకాలు వచ్చాయి. ఇప్పుడు కూడా రైతులు వచ్చారు. అన్న రండి, లోపల రండి అన్న. సార్ ఇటు రండి, ఇట్లా లోనికి రండి. ఏమండి రండి, అందరు రావాలి కొంచెం రండి. అందరూ రిలాక్స్ అండి. ఒకసారి రిలాక్స్. 85-77 నెంబరు కావేరీ రిలాక్స్. రిలాక్స్ అంటే సుబ్బారావు గారిని ఊహించుకోవాలి. ఇప్పుడు మీరు ఇక్కడ రేపొద్దున మీరు అందరూ కావేరీ వేసి ఇదే విధంగా హ్యాపీగా ఉండాలి. అంటే మనము ఏదైనా సరే కావేరీ కంపెనీ, నేను కావేరీలో 25 సంవత్సరాలు బట్టి వర్క్ చేస్తాను. ఏ కంపెనీ కూడా ఒక నెంబర్ ఇవ్వదు, లేదంటే ఒక గ్యారంటీ అనేది ఇవ్వదు. ఏ గ్యారంటీ అంటే నేను ఇంత దిగుబడి వద్దని కాదు. అక్కడ రైతుకి ఒక రిలాక్స్ అనే పదాన్ని మనము ఒకసారి ఒక మాట అన్నాడంటే, నేను రిలాక్స్ గా ఉన్నానంటే ఎంత హ్యాపీ ఉంటుంది అనేది ఈ విషయంలో మన ఈ విత్తనం వేసినటువంటి రైతు రిలాక్స్ గా ఉంటాడు. ఏ విధంగా అంటే ఎటువంటి పురుగు ఉధృతి ఉండదు, ఎటువంటి తెగుళ్ళు బెడద ఉండదు. కన్ఫర్మేషన్ గా అతనికి నార్మల్ గా ఎంత దిగుబడి రావాలనేది అంత దిగుబడి ఖచ్చితంగా వస్తుంది. 40 క్వింటాల నుంచి 50 క్వింటాల వరకు కూడా దీనిలో సత్తా ఉన్నది. కాబట్టి రైతు ఎంత పెట్టుబడి పెట్టుకున్నా సరే, ఏ విధంగా చేసుకున్నా సరే దాన్ని బట్టి దిగుబడి తీసుకోవచ్చు. కాబట్టి ఆ విధంగా రైతు రిలాక్స్ గా ఉండాలనే ఉద్దేశంతో మనం ఈ విత్తనాన్ని మనము ఈ పేరు రిలాక్స్ అని పెట్టాం. మీరు అందరూ అబ్జర్వ్ చేయండి. ఇందులో దాచి పెట్టేదంటే ఏం లేదు, మూసి పెట్టేది ఏం లేదు. కండి 40 మీరు అన్నట్టు ఇందాక శాతం పెరిగిద్ది. అవును, 45 నుంచి 48 క్వింటాలు వద్దని చెప్పి నేను చెప్పాను. మీకు కూడా మీరు అర్థం చేయవచ్చు ఆ విషయం. కండి సన్నం వచ్చింది. అవును, దిగుబడి వస్తుంది. దానికి తిరుగులేదు. ఏకరీతి కండలు ఎక్కువ ఉంటాయి, ఎక్కువ సమాంతరం. నెంబర్ 1 ఉందండి విత్తనము. అదండి 85-77 గంట తక్కువైనా విత్తనం బాగుంది, సైడింగ్ వచ్చింది. ఏ నెలకైనా సూట్ అవుతుంది, అన్ని రకాల తెగుళ్ళు తట్టుకుంటది. మీరు ఏ ధైర్యంగా మీకుండే పొలంలో 10 ఎకరాలు ఉన్నా సరే 10 ఎకరాలు కూడా ధైర్యంగా వేసుకోవచ్చు. కావేరీ 85-77 అది లెక్క. టౌన్ నేలలో కూడా మంచి దిగుబడి వస్తుంది. ఒక్క నిమిషం అన్న, రండి రండి అన్న. ఒకసారి ఫోటో అంట అందరూ తీసుకుంటారు గురుగారు. కూర్చుని పెట్టి రైతు ధర్మం చేయాలి. పండి అటు జరగరా, అటు వెళ్ళండి, అందరూ అక్కడికి వెళ్ళండి. మా సార్ దగ్గరికి వెళ్తారు. కండెల దండ మీరు మనం కుట్టి చేయాలి. అక్కడ మీటింగ్లు వేద్దాం. ఓకే ఓకే సార్. సుబ్బారావు గారు, మీరు ఇంకా ఇందులో ఏమైనా చెప్పేది ఉన్నదా? మీ తోటి రైతులు అందరికీ చెప్పండి. మంచి విత్తనం అని మీకు నచ్చింది కాబట్టి నచ్చిన విషయాన్ని పక్క రైతుకి చెప్పండి. ఇంక ఇందులో ఏమైనా దాపరికం ఏం లేదు కదా? ఓకేనా? ఓకేనండి. ఎన్ని రోజులు అండి ఇది? ఇది 120 రోజులండి పంటకాలం. 4 నెలలు వచ్చేస్తుంది. ఇదిగోండి సార్.